బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు యూజీసీ నెట్ నోటిఫికేషన్ అంటే జూన్ 2025 సంబంధించి యూజీసీ నెట్ అనేది నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంతకీ యూజీసీ అంటే ఏంటి అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అంటాం. మరి నెట్ అంటే ఏంటి అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట. దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ రాసాను, చూద్దాం. ఫస్ట్ పాయింట్ మనకి ఏముంది అంటే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేసి అంటుంది. ఈ నెట్ అనేది మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే 16th April 2025 అప్పటి నుంచి మనకి 7th May 2025 వరకు ఛాన్స్ అనేది ఉంది. అంటే సెకండ్ పాయింట్ లో మనకి ఏముందంటే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. ఎగ్జామినేషన్ ఫీ అనేది మనం సబ్మిట్ చేయడానికి ఎప్పటివరకు టైం అనేది ఉంది అంటే 8th May 2025 వరకు టైం అనేది ఉంది అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ మనకి ఏంటంటే కరెక్షన్స్. పెట్టిన అప్లికేషన్ లో చేంజెస్ అనేవి చేయాలంటే వాటికి మనకి టైం ఎప్పటి వరకు ఉందంటే 9th May 2025 to 10th May 2025. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే మనకి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారంటే 21st June 2025 అప్పటి నుంచి మనకి 30 June 2025 వరకు. అంటే మనకి మొత్తం టోటల్ గా 85 సబ్జెక్ట్ సంబంధించిన వాళ్ళు ఎగ్జామ్ అనేది రాస్తారు. కాబట్టి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ అనేది క్లస్టర్ అనేది ఎగ్జామ్ అనేది జరగడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి మనకి షిఫ్ట్ వైజ్ గా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. అప్లికేషన్ అప్లై చేయడానికి ఫీ ప్రాసెస్ అనేది చూద్దాం. ఫీ అనేది ఎంత ఉంటుంది అనేసి చూస్తే ఫస్ట్ మనకి ఏంటంటే జనరల్ కేటగిరీ లేదా అన్రిజర్వ్డ్ కేటగిరీ అనేసి చెప్తున్నాం. వాళ్ళకి ఎంత ఉంది అంటే 1150, 1150 అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేసి అంటాం. ఓబీసీ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 600 అప్లికేషన్ ఫీ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వీళ్ళకి సంబంధించి 325 అనేది అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. యూజీసీ అంటే ఏంటి? యూజీసీ అంటే ఏంటి అంటే మనకి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అనేసి చెప్తున్నాం. మరి నెట్ అంటే ఏంటి అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేసి చెప్తున్నాం. ఈ నెట్ ఎగ్జామ్ అనేది మనం ఎందుకు రాస్తాం, దీని వలన ఏంటి ఉపయోగం, ఎందుకు రాయాలి అనేసి అంటే ఒకటి మనకి ఫస్ట్ ఏంటి అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ అనేవి ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకి నెట్ క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది. దానికి ఎలిజిబిలిటీ ఏంటంటే నెట్ క్వాలిఫై అయిన వాళ్ళని తీసుకుంటారు. కాబట్టి ఏంటంటే మనం అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కి పెట్టుకోవడానికి ఈ నెట్ అనేది ఎలిజిబిలిటీ టెస్ట్ అనేసి చెప్పొచ్చు అనమాట. అంటే క్వాలిఫై అయ్యి ఉండాలి అనేసి చెప్తున్నాం. యూజీసీ నెట్ ఎగ్జామ్ అనేది రాయడం వల్ల ఏంటి ఉపయోగం అనేసి చూస్తే మనము ఎందుకు అసలు నెట్ అనేది రాస్తారు అనేసి చూస్తే ఫస్ట్ వన్ ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ అనేవి ఇచ్చినప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అప్లై చేసుకోవడానికి ఏంటి అంటే ఎలిజిబిలిటీ నెట్ క్వాలిఫై అయి ఉండాలి. ఎవరైతే నెట్ క్వాలిఫై ఉంటారో వాళ్ళు మాత్రమే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది మనకి సెంట్రల్ లెవెల్ యూనివర్సిటీస్ ఉంటుంది, అలాగే స్టేట్ లెవెల్ యూనివర్సిటీ అనేది ఉంటుంది. స్టేట్ లెవెల్ నెక్స్ట్ మనకి ఏంటి అంటే జేఆర్ఎఫ్ ని ఫుల్ ఫామ్ ఏంటి అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనేసి అండి. ఈ జేఆర్ఎఫ్ చేయాలి అనుకునే వాళ్ళు అంటే రీసెర్చ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా నెట్ అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అయితే మనకి ఈ నెట్ అనేది క్వాలిఫై అవ్వడం వలన ఏంటి ఉపయోగం జేఆర్ఎఫ్ వాళ్ళకి అనేసి అంటే జేఆర్ఎఫ్ కి సంబంధించి మనకి ఏంటి డీటెయిల్స్ అనేసి చూస్తే కనుక జేఆర్ఎఫ్ ని మన జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ జేఆర్ఎఫ్ అనేది చేయడానికి అంటే రీసెర్చ్ చేసేటప్పుడు మనకి ఏంటి అంటే ఫస్ట్ 2 years సంబంధించి ఏంటంటే 37,000 స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ 37,000, అలాగే సెకండ్ ఇయర్ కూడా 37,000 స్టైఫండ్ అనేది ఇస్తారు. తర్వాత నెక్స్ట్ మనకి ఎవరైతే పిహెచ్డి చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏంటి అంటే నెట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అయితే మనకి ఏంటంటే ఈ రెండింటితో పోలిస్తే అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ జేఆర్ఎఫ్ తో పోలిస్తే పిహెచ్డి ఎంట్రాన్స్ కి కట్ ఆఫ్ అనేది పర్సెంటేజ్ అనేది తక్కువగా ఉంటుంది అనేసి చెప్పొచ్చు. యూజీసీ నెట్ అనేది అప్లై చేయడానికి ఏంటి అంటే క్వాలిఫికేషన్ లేదా ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు రాయొచ్చు అంటే మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అది కూడా ఏంటి అంటే మనకి స్పెసిఫిక్ గా కొన్ని సబ్జెక్ట్స్ 85 సబ్జెక్ట్స్ అనేవి ఇచ్చారు. ఆ సబ్జెక్ట్స్ వాళ్ళు మాత్రమే మనకి యూజీసీ నెట్ అనేది అప్లై చేసుకోవాలి. మిగిలిన సబ్జెక్ట్స్ వాళ్ళు సైన్స్, మ్యాథ్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ వాళ్ళు ఏంటంటే సిఎస్ఐఆర్ నెట్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సోషల్, మేనేజ్మెంట్, కామర్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఆర్ట్స్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూజీసీ నెట్ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈజీ కంప్లీట్ అయి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. పర్సెంటేజ్ ఎంత ఉండాలి అంటే 55%. ఈజీలో జనరల్ కేటగిరీ ఏంటంటే 55% కు క్వాలిఫై తో ఇక్కడ సంబంధం అనేది లేదు. నెట్ అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ అనేది లేదు అనేసి చెప్పాలి. అంటే స్టార్టింగ్ మనకి ఏజ్ ఎంత చెప్పొచ్చు అంటే పీజీ లాస్ట్ సెమ్ లో రాస్తున్న వాళ్ళు కానీ లేదా కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కానీ నెట్ అనేది అప్లై చేసుకోవచ్చు. అక్కడ నుంచి మనకి ఏంటంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా నెట్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఇక్కడ ఏం లేదు.
ఎగ్జామ్ ప్యాటర్న్ మనం చూస్తే ఏంటి అంటే టోటల్ గా 300 మార్క్స్ కి ఎగ్జామ్ అనేది రాయడం జరుగుతుంది. అది ఏంటంటే ఒకటి పేపర్ 1, రెండోది పేపర్ 2. పేపర్ 1 అనేది మనకి ఎన్ని మార్క్స్ అంటే 100 మార్క్స్ అనేసి చెప్తున్నాం. అది ఏ విధంగా అడుగుతాడంటే 50 క్వశ్చన్స్ ఇస్తే ఈచ్ వన్ 2 మార్క్స్ అనమాట. 50 క్వశ్చన్స్ ఇస్తాడు, ఈచ్ వన్ 2 మార్క్స్ కాబట్టి 100 మార్క్స్ అనేది పేపర్ 1 లో వస్తాయి. అలాగే పేపర్ 2 మనకి చూస్తే కనుక 100 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక్కొక్కటి మనకి ఎంత అంటే 2 మార్క్స్ కాబట్టి 200 మార్క్స్ అనేది పేపర్ 2 నుంచి గెయిన్ చేయొచ్చు. టోటల్ ఎంత అంటే మనకి 300 మార్క్స్ కి యూజీసీ నెట్ అనేది రాయడం జరుగుతుంది. అయితే టోటల్ గా 300 మార్క్స్ కి కూడా మనం ఏంటి అంటే ఒకే షిఫ్ట్ లో ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. అంటే మార్నింగ్ 9 to 12 గానీ, లేదు అంటే ఆఫ్టర్నూన్ 2 to 5 గానీ, ఈ విధంగా సెక్షన్స్ అనే షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. ఆ షిఫ్ట్ లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే సిలబస్ అనేది మనకి చూస్తే పేపర్ 1 లో మనకి టోటల్ ఎన్ని అంటే 10 యూనిట్స్ అనేవి ఉంటాయి. అవి అందరికీ కూడా కామన్ గా ఉండేవి టాపిక్స్ 10 యూనిట్స్ ఉంటాయి. అవి ఏంటనేది ఒకసారి చెప్తాం. పేపర్ 1 సిలబస్ అనేది మనం చూద్దాం. పేపర్ 1 అనేది 100 మార్క్స్ కి ఇస్తాడు. అయితే టోటల్ గా 50 క్వశ్చన్స్ ఇస్తే మనకి ఈచ్ వన్ ఎంత అంటే 2 మార్క్స్ అనమాట. కాబట్టి మల్టిపుల్ చాయిస్ ఉంటుంది మనకి. పేపర్ 1 కి సంబంధించిన టాపిక్స్ ఏంటనేది చూద్దాం. యూనిట్ 1 మనకి టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి ఇస్తాడు. నెక్స్ట్ మనకి యూనిట్ 2 రీసెర్చ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ రిలేటెడ్ గా ఉంటుంది టాపిక్, చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 3 మనకి రీడింగ్ కాంప్రహెన్షన్. నెక్స్ట్ యూనిట్ 4 మనకి ఏంటంటే కమ్యూనికేషన్. నెక్స్ట్ యూనిట్ 5 రీజనింగ్. యూనిట్ 6 వచ్చేటప్పటికి లాజికల్ రీజనింగ్ అంటున్నారు. దీన్ని మనం మ్యాథమెటికల్ రిలేటెడ్ మనకి క్యాలిక్యులేషన్స్ అనేవి అడుగుతాడు అనేసి చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఐసిటి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రిలేటెడ్ గా బిట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ రిలేటెడ్ గా పై షార్ట్ గాని ఆ విధంగా ఇస్తాడు. వాటికి సంబంధించి మ్యాటర్ అనేది ఇస్తాడు, క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ మనకి పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్, ఈ కాన్సెప్ట్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ యూనిట్ 10 హైయర్ ఎడ్యుకేషన్. ఈ విధంగా పేపర్ 1 అందరికీ కామన్ గా ఉంటుంది కాబట్టి ఈ 10 యూనిట్స్ అనేవి ప్రిపేర్ అయితే మనకి 50 క్వశ్చన్స్ వీటి నుంచి వస్తాయి కాబట్టి ఆన్సర్స్ అనేవి అటెంప్ట్ చేసుకోవచ్చు. 50 మనకి ఈచ్ వన్ వచ్చేటప్పటికి 2 మార్క్స్ అంటున్నాం కాబట్టి 100 మార్క్స్ పేపర్ 1 నుంచి గెయిన్ చేయొచ్చు. పేపర్ 2 అనేది టోటల్ గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, అవి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ వన్ వచ్చేటప్పటికి 2 మార్క్స్ అనమాట. ఒక్కొక్క బిట్ కి మనకి 2 మార్క్స్ అనేవి వస్తాయి కాబట్టి 200 మార్క్స్ పేపర్ 2 నుంచి గెయిన్ చేయొచ్చు. సిలబస్ గురించి మాట్లాడితే ఏంటి అంటే పేపర్ 2 అనేది టోటల్ గా 85 పేపర్స్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కో టాపిక్ అవుతుంది కాబట్టి 85 సబ్జెక్ట్ సిలబస్ అనేది మనం ఇక్కడ చెప్పలేం. కాబట్టి పేపర్ 2 అనేది ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే టోటల్ గా 85 సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఆ 85 సబ్జెక్ట్స్ సంబంధించి యూజీసీ నెట్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. కాబట్టి మీ పేపర్ కి సంబంధించి ఏ టాపిక్స్ ఉంటాయి అనేది సబ్జెక్ట్ సిలబస్ అనేది చూసుకోండి. ఏంటి అంటే కట్ ఆఫ్ రిజల్ట్స్ అనేవి మనకి చూస్తే గనక ఏ విధంగా వస్తుంది అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ ని బట్టి, అంటే ఈచ్ సబ్జెక్ట్ కి అక్కడ రిజర్వేషన్ బట్టి కేటగిరీని బట్టి కట్ ఆఫ్ అనేది ఉంటుంది. కేటగిరీని బట్టి వాళ్ళు ఏ క్యాస్ట్ దాన్ని బట్టి కట్ ఆఫ్ అనేది ఇస్తారు. దీంతో పాటు ఏంటి అంటే ఎక్కువ మార్క్స్ అనేవి ఎవరు గెయిన్ చేస్తారు, ఎక్కువ ఎవరికి పర్సెంటేజ్ అనేది వచ్చింది అనే దాన్ని బట్టి కూడా డిసైడ్ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఒక సబ్జెక్ట్ ఎంతమంది రాశారు, వాళ్ళకి క్వాలిఫై పర్సెంట్ అనేది ఎంత ఉండాలి అనేది యూజీసీ నెట్ వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే మీకు ఇంకేదైనా సబ్జెక్ట్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వీలైన వరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.